హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎనీ వీడియో. గైస్, ఈ వీడియో మన ఛానల్ని బ్రాండ్ అకౌంట్లా కన్వర్ట్ చేసుకోవడం ఎలా అనే వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో మన ఛానల్ యొక్క ఈమెయిల్ అనేది చేంజ్ చేసుకోవాలంటే మన ఛానల్ తప్పక బ్రాండ్ అకౌంట్ అయి ఉండాలి. మన ఛానల్ని బ్రాండ్ అకౌంట్లా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది అండ్ ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ వీడియోని 2 పార్ట్స్ చేస్తానని చెప్పాను కదా, సో ఇది పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1లో మనం నార్మల్ అకౌంట్ని బ్రాండ్ అకౌంట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ పార్ట్లో మన ఛానల్ బ్రాండ్ అకౌంట్లో మారాక మన ఛానల్ ఈమెయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో పార్ట్ 1లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశానని చెప్పి ఆ ఛానల్ని బ్రాండ్ అకౌంట్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో ఆ ఛానల్ వచ్చేసి ఇదే గైస్, యూ క్యాన్ సీ హియర్, దిస్ ఈజ్ అవర్ ఛానల్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ బ్రాండ్ అకౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈమెయిల్ చేంజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రింద సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి నెక్స్ట్ సెట్టింగ్స్లో ఇక్కడ పర్మిషన్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి ఈ మేనేజ్ పర్మిషన్స్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి బ్రాండ్ అకౌంట్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మేనేజ్ పర్మిషన్స్ అని ఉంది కదా, లెట్స్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఓసారి క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వకుంటే సెకండ్ టైం క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు యూ అంటే డెల్టా బిట్స్ గేమింగ్ వచ్చేసి ప్రైమరీ ఓనర్ అని ఉంది. సో ఇక్కడ నుండి కాస్త జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇదేంటంటే మనం వేరే ఈమెయిల్స్ అంటే వేరే వాళ్ళని ఇన్వైట్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ క్రింద చూజ్ ఏ రోల్ అని ఉంది కదా, ఇక్కడ మనం చేంజ్ చేయబోయే కొత్త ఈమెయిల్, ఆ ఈమెయిల్ యొక్క రోల్ అంటే పాత్ర ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ ఓనర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఓనర్ అని సెలెక్ట్ చేసుకోవాలి, మేనేజర్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఈమెయిల్కి అయితే మన ఛానల్ని మార్చేద్దాం అనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఇవ్వాలి. సో ఇలా మన కొత్త ఈమెయిల్ అండ్ ఆ ఈమెయిల్ యొక్క రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రింద ఇన్వైట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. గైస్, మన కొత్త ఈమెయిల్ అయితే ఇక్కడ ఇన్వైటెడ్ ఓనర్ అని కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ ఈమెయిల్కి అయితే ఇన్విటేషన్ పంపామో అదే మన చేంజ్ చేసుకోవాలనుకున్న కొత్త ఈమెయిల్ ఉంది కదా, ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాను. ఇప్పుడు జీమెయిల్లోకి వెళ్దాం. గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు మన అసలు డెల్టా బిట్స్ గేమింగ్ ఛానల్ నుండి ఈ ఈమెయిల్కి ఓనర్గా ఇన్విటేషన్ పంపాము కదా, ఆ ఇన్విటేషన్ ఇక్కడ కనబడుతుంది. యూ క్యాన్ సీ హియర్ డెల్టా బిట్స్ గేమింగ్ ఇన్వైటెడ్ యూ టు ఓన్ డెల్టా గేమింగ్ అని ఉంది కదా. సో మనకి ఎగ్జాక్ట్లీ కావాల్సిన ఇన్విటేషన్ అయితే ఇదే అనమాట. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్ మెయిల్ అండ్ నౌ లెట్స్ క్లిక్ ఆన్ యాక్సెప్ట్ ఇన్విటేషన్. సో ఇక్కడ మళ్ళీ అడుగుతుంది బికమ్ అన్ ఓనర్ ఆఫ్ డెల్టా గేమింగ్ అని. ఎస్, యాక్సెప్ట్. ఇప్పుడు ఒకసారి మేనేజ్ పర్మిషన్స్ పై క్లిక్ చేసి చూద్దాం. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు డెల్టా బిట్స్ గేమింగ్ వచ్చేసి ప్రైమరీ ఓనర్గా ఉంది అండ్ మనం ఇందాక ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ అనేది జస్ట్ ఓనర్గా యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మన కొత్త ఈమెయిల్కి మన ఛానల్ని మార్చడానికి ట్రై చేద్దాం. అంటే మన డెల్టా బిట్స్ గేమింగ్ కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ని ప్రైమరీ ఓనర్గా చేయడానికి ట్రై చేద్దాం. So let's click on primary owner. Next let's click on transfer. So ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైమరీ ఓనర్షిప్ క్యాన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫర్ టు ఏ యూజర్ హూ హ్యాస్ బీన్ మేనేజర్ ఫర్ మోర్ దాన్ 7 days అంటుంది. అంటే మనం ఇందాక ఇన్విటేషన్ పంపి కొత్త ఈమెయిల్ యాడ్ చేసాం కదా, ఆ ఈమెయిల్ అనేది 7 days మేనేజర్గా ఉన్న తర్వాతనే ప్రైమరీ ఓనర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేనేజర్ అని ఉంది కానీ మనమైతే డైరెక్ట్గా ఓనర్షిప్ రోల్ ఇచ్చాం కదా, నో ప్రాబ్లం విత్ దట్. సో సింపుల్గా చెప్పాలంటే ఈమెయిల్ మార్చుకోవడానికి 7 days వెయిట్ చేయాలంటుంది అనమాట. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ 7 days. గైస్, లాస్ట్ సాటర్డే మనకి 7 days మేనేజర్లా ఉన్న తర్వాతే ఆ ఈమెయిల్ని ప్రైమరీ ఓనర్గా మార్చుకోవచ్చు అంది కదా. ఓకే, లెట్స్ సీ నౌ. గైస్, ఇప్పుడు మన ఓల్డ్ ఈమెయిల్ అదే డెల్టా బిట్స్ గేమింగ్ అనే ఈమెయిల్తోనే లాగిన్ అవుదాం. గైస్, నౌ లెట్స్ ఎంటర్ ఇంటూ యూట్యూబ్ స్టూడియో. నౌ సెట్టింగ్స్, నెక్స్ట్ పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు మేనేజ్ పర్మిషన్స్. గైస్, అగైన్ లెట్స్ క్లిక్ ఆన్ మేనేజ్ పర్మిషన్స్ ఇన్ దిస్ పేజ్. ఇక్కడ మనం మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ ఓనర్ అని ఉంది కదా, నౌ లెట్స్ ట్రై టు చేంజ్ ఇట్ టు ప్రైమరీ ఓనర్ నౌ. గైస్, ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ అని వచ్చింది. అండ్ ఎస్, ఇప్పుడు మన ఛానల్ యొక్క ఓనర్షిప్ అంటే ఈమెయిల్ అయితే మారిందనమాట. గైస్, యూ క్యాన్ సీ హియర్ మన కొత్త ఈమెయిల్ మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ అనే ఈమెయిల్తో ఉన్న అకౌంట్ ఇక్కడ ప్రైమరీ ఓనర్గా అయింది.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మన ఓల్డ్ ఈమెయిల్ అకౌంట్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. యా గైస్, మన ఓల్డ్ ఈమెయిల్ అకౌంట్ అయితే కంప్లీట్గా డిలీట్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన కొత్త ఈమెయిల్కి అయితే మన ఛానల్ చేంజ్ అయింది. గైస్, మన ఛానల్ ఈమెయిల్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు మన ఛానల్ హ్యాండిల్, అదే ఛానల్ నేమ్తో పాటు మన ఛానల్ లుక్ కూడా చేంజ్ చేద్దాం. లెట్స్ గో టు కస్టమైజ్ ఛానల్. లెట్స్ రిమూవ్ దిస్ ఓల్డ్ బ్యానర్ అండ్ ఓల్డ్ ప్రొఫైల్ ఫోటో. నెక్స్ట్ ఇక్కడ నేమ్ దగ్గర డెల్టావిడ్స్ గేమింగ్ బదులు మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ అని టైప్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండిల్ దగ్గర కూడా మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ అని టైప్ చేద్దాం. ఓ, ఈ హ్యాండిల్ అవైలబుల్ లేదంట. ఓకే, ఇక్కడ మిస్టర్ తర్వాత ఒక డాట్ పెట్టి చూద్దాం. ఇక డిస్క్రిప్షన్లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ గేమింగ్ జోన్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మిస్టర్ డాట్ పర్ఫెక్ట్ గేమర్ అనే హ్యాండిల్ కూడా అవైలబుల్ లేదంట. ఓకే, ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ S7Rని ఓకే చేద్దాం. సో ఓకే గైస్, ఇక్కడ ఫైనల్గా పబ్లిష్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. మన ఛానల్ యొక్క ఈమెయిల్ చేంజ్ అయ్యాక కూడా మన ఛానల్లో కంటెంట్ కానివ్వండి, మన ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మనమైతే లాస్ అవ్వలేదు. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ deltavidsgaming@gmail.com నుండి మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్ @gmail.comతో పాటు హ్యాండిల్ కూడా డెల్టావిడ్స్ గేమింగ్ నుండి మిస్టర్ పర్ఫెక్ట్ గేమర్లా చేంజ్ అయింది. సో ఈ హ్యాండిల్ నేమ్ ఎన్నిసార్లు అయినా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు మనం చూసిన ప్రాసెస్ అంతా ఈమెయిల్ చేంజింగ్ చేయడానికి అనమాట. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మన ఛానల్లోని కంటెంట్ కానివ్వండి, మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, లాస్ అవ్వకుండా మన ఛానల్ యొక్క ఈమెయిల్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఓకే గైస్, చూసారు కదా మన నార్మల్ యూట్యూబ్ అకౌంట్ని బ్రాండ్ అకౌంట్లా కన్వర్ట్ చేసి మన ఛానల్ యొక్క ఈమెయిల్ని ఎలా చేంజ్ చేయాలో. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. నెక్స్ట్ వీడియో టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై.